రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు 4 పేపర్లు పటిష్ట ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ. సో యాక్చువల్గా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలి. ఆర్ఎండ్బి ఎగ్జామ్ కూడా అదే రోజు ఉన్నది, మాకు ఇబ్బంది అవుద్దని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కానీ గవర్నమెంట్ న్యాయవాది కూడా ఆయన వాదించింది ఏంటంటే, సో ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదు అంటే కోర్టు కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ ఎగ్జామ్ వాయిదా పడలే, రేపటి నుంచి ఎగ్జామ్ జరగబోతున్నది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29వ తేదీన ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు గతంలో పలు మార్పులు చేసిన వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చినాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు ఎగ్జామ్ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. మంగళసూత్రాలు, గాజులు ధరించొద్దు. అభ్యర్థులు చెప్పులు వేసుకొని రావాలి. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది. పోటీ పరీక్షల నిర్వహణను అధ్యయనం చేసేందుకు చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ సభ్యులు ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ మంగళసూత్రం తీసుడు ఏందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, ఉంటే జరిగే నష్టం ఏంది? రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు 4 పేపర్లు పటిష్ట ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ. సో యాక్చువల్గా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలి. ఆర్ఎండ్బి ఎగ్జామ్ కూడా అదే రోజు ఉన్నది, మాకు ఇబ్బంది అవుద్దని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కానీ గవర్నమెంట్ న్యాయవాది కూడా ఆయన వాదించింది ఏంటంటే, సో ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదు అంటే కోర్టు కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ ఎగ్జామ్ వాయిదా పడలే, రేపటి నుంచి ఎగ్జామ్ జరగబోతున్నది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29వ తేదీన ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు గతంలో పలు మార్పులు చేసిన వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చినాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు ఎగ్జామ్ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. మంగళసూత్రాలు, గాజులు ధరించొద్దు. అభ్యర్థులు చెప్పులు వేసుకొని రావాలి. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది. పోటీ పరీక్షల నిర్వహణను అధ్యయనం చేసేందుకు చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ సభ్యులు ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ మంగళసూత్రం తీసుడు ఏందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, ఉంటే జరిగే నష్టం ఏంది?